యేసయ్యతో సహవాసం చేసుకోవాలంటే రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి 2వ వచనం పలికినట్లు, If we should have the fellowship of the Lord, we need to do what the letter of Romans chapter 12 verse 1 and 2 says. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనం మన శరీరంలోని ప్రతి అవయమును, జీవితంలోని ప్రతి కార్యమును పరిశుద్ధాత్మకు అర్పించి ఆయన మనల్ని పరిపాలించుటకు ఆయన్ని అనుమతించాలి. అప్పుడే మనం యేసయ్యతో ఐక్యంగా కలిసి జీవించగలము. We should surrender every part of our body and every incident of our life to the Lord, and we should welcome the Spirit of God and allow Him to rule us. Only then we can have the fellowship with the Lord Jesus. కొన్ని దినాలకు ముందు పంజాబ్లో పుట్టిన సాధు సుందర్ సింగ్ అని ఒక దైవజనుడు ఉండేవారు. Few years ago, there was a man of God called Sadhu Sundar Singh. ఆయన పెద్ద ఆఫీసర్గా పనిచేసేవారు, మద్రాసులో ఉండేవారు. And he used to work in Madras as a very big officer. ఆయన సజీవుడైన దేవుడు ఎవడు అని ఎన్నో పుస్తకాలు చదివినవారు. He used to read many books to know who is the living God. ఒకరోజు ఆయన బైబిల్ని చదువుతుండగా యేసుక్రీస్తు ఆయనకు దర్శనమయ్యాడు. One day when he was reading the Bible, the Lord Jesus visited him. ఆయన తన జీవితం మొత్తాన్ని యేసుక్రీస్తునికి అర్పించాడు. And he gave his entire life to the Lord Jesus. ఆయన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేశాడు. Through him, God performed mighty wonders and signs. భారతదేశమంతా తిరిగాడు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశంలో ఎంతో మందిని దేవుని సన్నిధి చేర్చాడు. And he went throughout India, and especially he brought many people into the presence of God in our state of Andhra Pradesh. ఆ దైవజనుడు ఇట్లు పలుకుతున్నాడు. And that man of God says like this: యేసయ్యతో మీరు సహవాసం చేసుకోవాలంటే, if you have to fellowship with the Lord, మీరు కొన్ని కార్యములు చేయాలి. you need to do few things. ఆయన ఏం చేసేవారు తెలుసా? Do you know what he used to do? ప్రతిరోజు ఉదయం లేవగానే Every day early in the morning when he gets ఆయన up, ధ్యానించిన వారు. he used to meditate. ధ్యానం అంటే ఏమిటి? What is meditation? కొందరు బయట లోకములో నేర్పిస్తారు. Few people in the world will teach us. నువ్వు మౌనంగా కూర్చొని నీ మనస్సులోని తలంపులంతా ఖాళీ చేయాలి, ఏమీ లోపల ఉండకూడదు, ఒక్కొక్క తలంపుగా బయటగా వదిలిపెట్టాలి. The world teaches us that we need to sit silently and empty every thought of ours. ధ్యానించిన వరకు అది ఎంటిగా మారిపోవచ్చు, బయటకు వెళ్ళగానే వేరే తలంపులు వచ్చి మళ్ళీ పట్టుకుంటాయి. మళ్ళీ నువ్వు ధ్యానానికి వెళ్ళాలి. When we are meditating like that, at that moment when you are meditating, your mind may become empty. But when you come outside, again your mind will be full of sinful thoughts. Again you need to meditate. కానీ మనం క్రైస్తవులకు, యేసయ్యను నమ్ముతున్న వారికి ధ్యానం అనేది వేరు. But those people, to us who believe in the Lord Jesus, meditation is totally different. సాధు సుందర్ సింగ్ గారు చేసిన పని ఇది. This is what Sadhu Sundar Singh used to do. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మౌనం పాటించి Every day he used to be silent in the presence of God. మొదటిగా శరీరంలోని ప్రతి అవయమును ఆయన పరిశీలించి చూస్తాడు. Every day he used to meditate every part of his body. ఉదయం లేవగానే 30 నిమిషాలు ఆయన తన శరీరంలోని ప్రతి అవయము
దేవునికి ప్రీతికరంగా ఉన్నదా లేక దేవుని నుండి నన్ను వేరుపరుస్తుందా అని గమనించిన వారు. Every day early in the morning he is to spend silently at least for 30 minutes and he is to meditate. Every part in my body, is it pleasing to the Lord or is it separating me from the Lord? మత్తయి 6:21 పలికినట్లు నా కన్ను నా దేహానికి దీపముగా ఉన్నదా, నా కన్ను నా దేహాన్ని దేవుని పరిశుద్ధములో నడిపిస్తుందా, లేక ఈ కన్ను అన్ని రకమైన పుస్తకాలు చదివి అన్ని రకమైన ఇంటర్నెట్ చూసి అన్ని రకమైన పాపములకు ఈ కన్నులను నేను అర్పించి ఈ కళ్ళు ద్వారా నా మనస్సును నా జీవితాన్ని నేను మాలిన్యం చేసుకుంటున్నానా అని ఉదయం లేవగానే తన కన్నును పరిశీలించి ఆ కన్నును పరిశుద్ధపరిచి దేవునికి అర్పించిన వారు. దానికి పేరు ధ్యానం. Every day in the morning, according to Matthew 6:21, your eye is the light for your body. And every day surrendering those eyes to the Lord and meditating as to where your eyes are. Are your eyes bringing you to the holiness of God? Are your eyes leading you into the presence of God? Or are your eyes leading you into sin, to read all kinds of books, to watch all kinds of internet and destroying your life? Every day knowing what your eyes are leading you into, that is called meditation. సామెతలు 18:21 పలికినట్లు నీ నాలుక ఆధీనములో జీవము మరణము ఉన్నది. కనుక ఈ నాలుక ఏమేం చేస్తుంది? ఈ నాలుక ద్వారా నేను దేవుని బిడ్డగా మారుతున్నానా, దేవుని వాక్యమును పలుకుతున్నానా, లేక ఈ నాలుక ద్వారా ఎవరెవరినో నేను గాయపరుస్తున్నానా, పాపములో పడిపోతున్నానా, బూతు మాటలు పలుకుతున్నానా? ఈ నాలుక త్రాగుబోతుగా నన్ను మారుస్తుందా? ప్రతిరోజు ఉదయం లేవగానే తన నాలుకను పరిశీలించి దాన్ని పరిశుద్ధపరచి, స్వామి ఈ నాలుకను నీకు అర్పిస్తున్నానయ్యా అని దేవునికి అర్పించిన వాడు. దానికి పేరు ధ్యానము. Every day, according to what Proverbs says in Proverbs 18:21, life and death is in the power of your tongue. So every day we need to check our life. The words that I speak, is it bringing me close to the Lord? Is it leading me to the Lord? Or am I giving my tongue and using my tongue to speak the foul language, to speak everything negatively? And am I using my tongue to drink and to get away from presence of God? Every day we need to surrender our tongue and give it to the Lord. సామెతలు 4:23 పలికినట్లు అన్నిటికంటే గొప్పగా నీ హృదయమును పరిశీలించి చూడు. More than anything, as Proverbs 4:23 says, check your heart every day. హృదయంలోని తలంపులు ఆలోచనలు నిన్ను ఎటువంటి మనిషిగా మారుస్తుందని గమనించు. You need to check your life as to what kind of thoughts and desires of your heart are leading you into. ప్రతిరోజు సాధు సుందర్ సింగ్ ధ్యానించేవారు తన శరీరంలోని కన్ను, నాలుక, చెవులు, హృదయము, పాదములు, చేతులు నన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నన్ను ప్రభులో నడిపిస్తుందా లేక ప్రభు నుండి దూరం చేస్తుందా? నేను ఏం చేయాలి అని గమనించి పరిశుద్ధపరచి ప్రతి ఉదయము తన శరీరంలోని ప్రతి అవయమును దేవునికి అర్పించాడు. అందుకే దేవునితో సహవాసం చేసుకున్నాడు. Every day Sadhu Sundar Singh used to surrender his ears, his tongue, his heart and his body and his eyes, everything to the Lord early in the morning, and he used to check whether these things are leading him into the presence of God or leading him away from the Lord. That is how he led his life. సాధు సుందర్ సింగ్ గారు చెప్తున్నారు, మొదటిగా శరీరంలోని అవయములను, రెండవది జీవితంలోని ప్రతి భాగమును ఆయన ధ్యానించేవారు. Sadhu Sundar Singh used to say that every day he used to surrender every part of his body to the Lord and he used to meditate of everything that is happening in his life. ఆయన చేతిలోని డబ్బును గురించి ధ్యానించేవారు. నాలోని డబ్బు నన్ను ఎక్కడికి తీసుకొని పోతుంది? నన్ను ప్రభు దగ్గరికి నడిపిస్తుందా
లేక ప్రభుని వదిలిపెట్టి నాకని ఒక లోకాన్ని ఏర్పరుస్తుందా? And he used to meditate about the money that used to be in his hand. Is this money bringing me close to the Lord, or is it taking me away from the Lord? నేను పరులతో పొందిన సంబంధము, పరులతో పొందిన స్నేహము, నేను పరులతో మాట్లాడుతున్న మాట నన్ను ప్రభు దగ్గరికి నడిపిస్తుందా, లేక ప్రభు నుండి నన్ను వేరుపరుస్తుందా? The relationship that I have with people, the friendship that I have with people, and the words that I speak with people, is it bringing me close to the Lord, or is it separating me from the Lord? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన తన ఎడ్యుకేషన్కు వచ్చి తన చదివిన చదువు ఎక్కడికి నడిపిస్తుంది, తాను చేస్తున్న జాబ్ ఆయన ఎక్కడికి నడిపిస్తుంది, నాలోని తలంపులు నన్ను ఎక్కడికి తీసుకొని పోతుంది, నాలోని ఆశలు నన్ను ఎక్కడికి నడిపిస్తుంది, జీవితంలోని ప్రతి దానిని ఒక్కటిని కూడా వదలకుండా ఆయన మనస్సుని ఏమేం బాధపడుతుందో అన్నిటినీ ధ్యానించి అన్నీ దేవునికి ప్రీతికరంగా ఉండుటకు ధ్యానించి దాన్ని ప్రభువునికి అర్పించినవాడు. Dear children, every day the job that he used to do, the education, where is that education leading him? The thoughts in his life, where is these thoughts leading him to? Everything he used to meditate and bring everything to the Lord, and that is how he lived his life. Praise the Lord. Praise the Lord. ఒక్క నిమిషం మనం కూడా కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుంటామా? Shall we close our eyes for a minute and pray? దేవుని బిడ్డ, ప్రభుతో మీరు ఐక్యముగా ఉండాలంటే, సహవాసం చేసుకోవాలంటే రోమా పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనము మీకు వేరు వంటిది. Dear child of God, if you need to have fellowship with the Lord every day, if you should have the communion with the Lord every day, we need to do what the letter of Romans chapter 12 verse 1 and 2 says. ప్రతిరోజు సమయాన్ని కేటాయించి మీ శరీరంలోని ప్రతి అవయమును పరిశీలించి దాన్ని దేవునికి బలిగా అర్పించాలి. Every day we need to take time with the Lord and surrender every part of our body to the Lord. రెండవది, మీ జీవితంలోని ప్రతి అంశమును మీరు గమనించి ప్రతి అంశమును మీరు ప్రభువునకు ప్రీతికరమైన దానిగా మార్చుకోవాలి. Secondly, you need to be conscious of everything that is happening in your life, and you need to turn everything which pleases the Lord. ప్రభు పలుకుచున్నాడు, ఈ కడియలో 71 మంది ప్రజలు తమ సమయాన్ని తమ ఇష్ట ప్రకారం వాడుకొని అయ్యో దేవుడిచ్చిన అభిషేకమును కోల్పోయి నశించిపోతున్నారు. The Lord says at this time that there are 71 people, you have lived your own life and you have lost the anointing which God gave you. ప్రభు పలుకుతున్నారు, 17 మంది దేవుడు వారికిచ్చిన శక్తిని బలమును వారు విభచారమునకు అర్పించి పాపానికి అర్పించి తన భార్య ఉండగానే భార్యను వదలి భర్త ఉండగానే భర్తను వదలి తమ ఇష్ట ప్రకారం తిరుగుతూ దేవుడిచ్చిన శక్తిని కోల్పోయి అన్ని రకమైన పాపాన్ని సాతాన్ని సంపాదించుకుంటున్నారు. The Lord says that there are 15 people here. You have lost the power and the strength which the Lord has given you, and you have used all that power to commit adultery. Even you are going with another woman while you have wife, and even when your husband is with you, you are going with another man, and you have lost everything that God has given you. సమస్యను భరించలేక అన్నమేరీ, ఫాతిమా, భాగ్యశ్రీ 3 స్త్రీలను దేవుడు పిలుస్తున్నాడు. మీరు సమస్యలను భరించలేక సాతానుకు మీ మనస్సును అర్పించినప్పుడు సాతాను నువ్వు చచ్చిపో, ఎవరి కోసం జీవించాలని నీతో మాట్లాడి నిన్ను ఈ మనస్సును కట్టివేస్తున్నాడు. Anna Mary, Fatima, Bhagyashri, the Lord is calling you. You are not able to bear the pain that you are going through, and you have tried to commit suicide. గోపాలని మనిషి జీవితంలో సమస్యలను భరించలేకపోతున్నావని, ఎడమ కన్నులోని దృష్టిదానమును కోల్పోతున్నావని, గోపాల్ నువ్వు అన్ని రకమైన చాతపడి మందిరం తంద్రమని తిరిగి స్వామిని శక్తిని కోల్పోతున్నావు.
And Gopal, you are unable to bear the agony you are going through, and even you are losing the sight from your eye, and also you are going behind witchcraft and all magical powers. జీవితము నీ స్వామిలో మాత్రమే ఉన్నది. Life is only in your master. చేతులను పైకి లేపి కళ్ళను మూసుకొని స్వామికి మిమ్మల్ని అర్పించండి. Close your eyes, lift up your hands and surrender your life to the Lord. స్వామి, ఇదిగో నన్ను నేను నీకు అర్పిస్తున్నానయ్యా. Master, here I am. I surrender myself to you, Lord. నా జీవితమును నీ ఆధీనములో స్వీకరించుకోండి. Today I give myself to you. స్వామి, నీ సన్నిధి చేరుకుంటున్నానయ్యా, నన్ను నడిపించుము రాజా. Lord, I come into your presence. Lead me, Lord, today. పర్వతం ఎక్కి నీ పదం చేరి ప్రార్థిస్తున్నానయ్యా, ప్రార్థిస్తున్నానయ్యా. నన్ను నీలా మార్చుమయ్యా, లోకాని మరవాలి తండ్రి, నీ స్వరాణి వినాలి తండ్రి. ప్రతి గడియా ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయం సమయము చేతులు నీ వైపే లేపబడాలయా. నశించే భూమి కోసం కన్నీరు కార్చాలయ్యా, పంటను కోసి పరలోకం చేర్చాలయ్యా. Hallelujah, 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 చేతులను మీ హృదయం మీద ఉంచుకుంటూ కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకోండి. Place your hands on your heart, close your eyes and pray. ఒకవైపు ధ్యానించి మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. On one hand, you meditate and you will know yourself. మరోవైపు మీ మనసులోని
ప్రతి ఆలోచనలను గమనించాలి. On the other hand, you need to know and check every thought. ఎంతో మంది స్వామిని చూచి ప్రార్థిస్తున్నారు. So many people look at the Master and pray. ఎంతో మంది స్వామిని చూసి ఏడుస్తున్నారు. Many people look at the Lord and begin to cry. కానీ ప్రార్థన ముగించి బయటకు వెళ్ళగానే వారు పొందిన అనుభవము అక్కడే ఆగిపోతుంది. But once they finish praying and go back home, the experience they have will finish with this place itself. బయటకు ఉన్న సమస్యలు, బయటకు ఉన్న శోధనలు వారు మనస్సును కప్పివేసి వారు పొందిన అనుభవాన్ని నాశనం చేస్తుంది. The temptations that they have externally, the thoughts that they get externally will cover up their experiences and destroy them. కనుక మీరు దేవునితో ఐక్యముగా ఉండాలంటే యెరెమీయా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం పలుకుతున్న సత్యమును మీ జీవితంలో పాటించాలి. So if we have to have fellowship with the Lord, we need to follow the truth that is given in the book of Jeremiah chapter 10 verse 23. ఏ నరుడును తన గతిని తాను నిర్ణయించుకోజాలడనియు తన జీవితమును తన వశములో ఉంచుకోజాలడనియు నేనెరుగుదును. ఏ నరుడు కూడా తన జీవితాన్ని తానే నడిపించలేడనియు తన జీవితం తన హస్తములో లేదని సత్యమును తెలుసుకోవాలి. I know, O Lord, that the way of human beings is not in their control, that mortals as they walk cannot direct their steps. దేవుని సహవాసమును పొందుకోవాలంటే మిమ్ములను మీరు నడిపించు వారు ఎవరు? మిమ్ములను నడిపించు శక్తి ఏమిటి? మిమ్ములను భయపరచు సంబంధం ఏమిటి? మిమ్ములను నిరుత్సాహపరచు మనుషులు ఎవరో? ఏ సమయములో ఏ స్థితిలో ఇలా ప్రార్థించు మీరు కృంగిపోతున్నారు? మిమ్ములను మీరు తెలుసుకోవాలి. If you want to have the fellowship of the Lord, you should know what force is leading you. You should know what kind of people are leading you. You should know what are the things that make you afraid. And you should know what are the things and situations in life and what are those moments which will not allow you to pray. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం నుండి చదివినట్లు కొందరు తన మీద బలముగా ఉన్నప్పుడు ఆ ధనము వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వారి జీవితమును ఓడిపోతున్నారు. ఇంకా కొందరు తమ బలమును వారి ఆస్తి మీద, అంతస్తు మీద, వారి అందం మీద, వారి చదువు మీద ఉంచుకుంటున్నారు. గుడికి వచ్చి ప్రార్థించటం వేరు, వారి శక్తి అంతా వారి పని మీద, వారి డబ్బు మీద, వారి ఆస్తి మీద, వారి అందం మీద. ఎవడు గొప్పగా చెప్పుకోవాలని తలంచున్నాడో ఆయన ఇట్లు చెప్పుకోవాలని వాక్యం పలుకుతుంది. గొప్పలు చెప్పుకోగోరువాడు తాను నన్నెరిగి నన్ను అర్థం చేసుకొనుటను గూర్చి గొప్పలు చెప్పుకొనుగాక. మీరు గొప్పగా, గొప్ప మనిషిగా ఈ లోకంలో ఉండాలండి. ఎంతగా స్వామి మిమ్ములను నడిపిస్తున్నాడు, ఎలా మిమ్ము నడిపిస్తున్నాడు, ఎందుకు ఈ సమస్యలను అనుమతిస్తున్నాడు, ఈ సమస్యల ద్వారా మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? మీ స్వామి మిమ్ము నడిపించు రీతిని మీరు అర్థం చేసుకుంటున్నప్పుడే స్వామితో మీరు సహవాసం చేసుకోవచ్చు. If you want to boast, you need to boast that you know the Lord and that He has given you life. And you should know what kind of thoughts are leading you.
And where those thoughts are leading you, is it leading you close to the Lord or away from the Lord? Only when you're conscious about these things in your life, you can allow the Lord to lead your life. Unless you allow your God to shape your life, unless you try to understand through the things that are happening in your life, where does your God leading you to? If you don't get the grip of it, the direction of God, if you don't get the grip of the direction of God, you will lose yourself. నీ జీవితంలో లోకం శోధనని చెప్పవచ్చు, దేవుడు దాన్ని అనుమతిస్తున్నాడా? ఆయన ఏమో ఒక్క కారణం కోసం దాన్ని అనుమతించి మిమ్మల్ని నడిపించవచ్చు. స్వామి మిమ్మలను నడిపించు రీతిని మీరు అర్థం చేసుకుంటున్నప్పుడే మీరు స్వామితో సహవాసం చేసుకోగలరు. చేతులను హృదయం ముందు ఉంచుకుంటూ ప్రార్థన చేయండి. నన్ను నడిపించు యేసునాథా, నాకు నీవు వెలుగై వచ్చి ఉన్నావు, మార్గమై ఉన్నావు, ఆపత్తు సమయంలో నన్ను ఆదుకుంటావు. కనుక నీతో నేను సహవాసం చేసుకోవాలంటే నా జీవితంలో జరుగుతున్న దాన్ని చూచి నిరుత్సాహ పొందినా దుష్టుడు పట్టుకుంటాడు, జరుగుతున్న దాన్ని చూచి భయపడినా సాతాను పట్టుకుంటాడు. ఏమీ జరిగినా నా స్వామికి తెలియక నాలో ఏమీ జరగదు. ఈ సత్యమును పట్టుకొని నేను స్వామి నన్ను నడిపించు రీతిని గమనించుచుండగా, ఆ సత్యముతోనే నన్ను నడుపుచుండగా నేను ఆయన సహవాసములో జీవించగలను.